తన సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన మరపురాని పాత్రల్ని పోషించి ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సినీ నటుడు శివాజీరావు చూస్తుండగానే సూపర్ స్టార్గా ఎదిగిపోయాడు. తన సినిమాల్ని చూసేందుకు టిక్కెట్ల కోసం లైన్లు కట్టి గంటలు నిలబడే జనం అవే లైన్లు కట్టి తనకు ఓట్లెందుకు వెయ్యరు అనే ధీమాతో ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టి రాష్ట్ర రాజకీయ చరిత్రలోకి ఒక నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టాడు. కథానాయకుడిగా తెర మీద కనిపించినప్పుడు కాసులు విసిరిన జనం ప్రజానాయకుడిగా ఎదురు వచ్చినప్పుడు పువ్వులెందుకు విసర్రు అనే నమ్మకంతో రాష్ట్రమంతా మీటింగులు పెట్టడానికి బయలుదేరాడు శివాజీ. కానీ ఈ ప్రాంతంలో పువ్వుల కన్నా బాంబులు విసరడం ఆనవాయితీ. తన సినిమాల్లో ఒంటి చేత్తో 100 మంది గూండాల్ని మట్టి కరిపించిన సూపర్ స్టార్ శివాజీరావుని అక్కడి నుంచి పిరికివాడిలా పారిపోయేలా చేశాడు బుక్కారెడ్డి. ఈ సంఘటనతో శివాజీ అహానికి తగిలిన గాయం మూలాన తన కీలక నిర్ణయాల సూత్రధారి రామ్మూర్తిని దీని వెనకున్నది ఎవరని అడిగాడు. బుక్కారెడ్డి మన అపోజిషన్ క్యాండిడేట్ తమ్ముడు. ఇక్కడి వాడు చెప్పడం వాడొక రాక్షసుడని, వాడిని పాము గరిస్తే పామే చచ్చిపోతుంది అని వాడికి రెప్యుటేషన్. సినిమా డైలాగులు కొట్టకు రామూర్తి, ఆ డైలాగులు కొట్టాల్సింది నేను. డెమోక్రసీలో బొక్కారెడ్డి లాంటి రాక్షసుడు ఎలా ఉన్నాడు? ఎలాగంటే ఏం చెప్తాను సార్, ఉన్నాడు అంతే. నువ్వు చెప్పేదేంటంటే ఈ ఆనందపురంలో వాడికి ఎదురు తిరిగేవాడు లేడు. ఉన్నాడు. వాడి నాన్న వీరభద్రయ్య, హక్కుల కోసం పోరాడదాం అన్న శంకర్. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. వాడిద్దరినీ చంపేశారు. ప్రతీకారం కోసం పుట్టినవాడే ప్రతాప్. పిలిపించు. ప్రతాప్. పని శివాజీ. నేను నీ గురించి చాలా విన్నాను, చాలా. అందులో కొంతైనా నిజం ఉందని ఆశిస్తున్నా. మీరేం విన్నారో నాకు తెలీదు. వీడి పేరేంటన్నా? ప్రతాప్. ప్రతాప్. ఐ లైక్ యూ. నీ గురించి మంచి చెడు రెండూ విన్నాను. నీ చెడులో కూడా నాకు మంచి కనిపించింది. కానీ బ్రదర్, నీ లెవెల్ చాలా చిన్నది. నేను చాలా గొప్పవాణ్ణి. నేను ఈ ప్రజాస్వామ్యం గొప్పవాళ్ళమైన బుక్క లాంటి చిన్న చీమను కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాం. కానీ నువ్వు చెయ్యగలవు. చెయ్యగల సత్తా ఉంది నీలో. కానీ ఏం పొడిచావు ఇన్నాళ్ళు? నువ్వు ఎన్ని దాడులు చేసినా బుక్క ఇంకా ఉన్నాడుగా బ్రదర్. తుపాకీతోనే ఇన్నేళ్లలో ఎవడైనా ఏం చేయగలిగాడు బ్రదర్? అందుకే నువ్వు రక్త నీతిని వదిలి రాజకీయ రీతిలోకి వచ్చావంటే నిన్ను కుర్చీలో కాదు, చట్టం నెత్తి మీద కూర్చోబెడతాను. నీ పవర్ సిస్టమ్కి ఎగనెస్ట్ గా ఒక టైప్ అయితే, నా పవర్ టైప్ ఏంటంటే నేనే సిస్టమ్ని. మన రెండు పవర్లు కలిస్తే చాలా చేయొచ్చు. నా పార్టీలో నీకు టికెట్ ఇచ్చి
బుక్కారెడ్డి బ్రదర్కి వ్యతిరేకంగా నిన్ను నిలబెడతాను. అంతో ఇంతో తెలివైన వాడిలా కనిపిస్తున్నావు. బాగా ఆలోచించు, కానీ తొందరగా. టాపిక్ ఇస్ ఓవర్. నీకేమనిపిస్తుంది? శివాజీని ఎలా నమ్మగలం? ఏం ఆలోచిస్తున్నావు ప్రతాప్? చంపితే నాగమన్ రెడ్డి వచ్చాడు. నాగమన్ని చంపితే బుక్కారెడ్డి ఉన్నాడు. బుక్కారెడ్డిని లేపేస్తే ఇంకెవడో వస్తాడు. దీనంతటికీ కారణం ఈ సిస్టమ్. అందుకే ముందు సిస్టమ్ని మార్చాలి. అంటే నేనే సిస్టమ్ అవ్వాలి. శివాజీ గారు చెప్పింది కరెక్ట్. గన్ పవర్ కంటే ఎప్పటికైనా పొలిటికల్ పవరే గొప్పది. అది నా చేతిలోకి వచ్చి తీరాలి. శివాజీ నాకు దారి లాంటివాడు. నాన్న అన్నయ్యల ఆశయాల్ని నెరవేర్చడానికి నాకిప్పుడు ఓ సరికొత్త దారి అవసరం ఉంది. ఇక నుండి నేను వెనక నుంచి కాకుండా ముందు నుంచి పోరాడతాను. ఇదేంటి బాబు, మరి వీటన్నిటినీ ఇక్కడే పడేస్తున్నావు? ఆ పనులకి వేరేగా ఉన్నాయి. ఇవి షోకి మాత్రమే. వా 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 వా, తెలివైన వాడివే. అందుకే నీకు ప్రమోషన్ ఇస్తున్నా. బ్రదర్, ఇవాటి నుంచి యు ఆర్ మై సన్. ఇప్పుడేం చేయాలి? అదంతా నీకు రామ్మూర్తి చెప్తాడు. నా సొంత మనిషి. ఇప్పటి నుంచి నీకు కూడా. నేనేం చేయాలి? అన్నిటికన్నా ముందు నీ గడ్డం తీసేయాలి. ఎందుకంటే మనసు నీట్గా ఉన్నా లేకపోయినా నాయకుడి మొహం మాత్రం క్లీన్గా ఉండాలి. టాపిక్ ఇస్ ఓవర్. రక్తశక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర